రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఎంఐఎంకు ఈ సత్యం మరింత బాగా తెలుసు. మొన్నటి వరకు కాంగ్రెస్ను తిట్టిపోసిన అసాదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు ఆ పార్టీతో దోస్తీకి తహతహలాడుతున్నారు. కేంద్రంలో బీజేపీని ఓడించటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. చిరకాల మిత్రుడైన కేసీఆర్కే ఎసరు పెడుతున్నారు. ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేయాలంటూ ఓవైసీ చేసిన ప్రచారం కలకలం రేపుతుంది. మొన్నటి వరకు తెలంగాణ భవన్పై రెపరెపలాడిన పతంగి ఎన్నికల వాటం చూసి మళ్లీ గాంధీ భవన్ వైపు వెళ్లడంతో కొత్త పొలిటికల్ ఈక్వేషన్కు తెరలేచింది. ముస్లింల జనాభా అధికంగా ఉన్న మహారాష్ట్ర, బీహార్, యూపీల్లో ఉనికి చాటేందుకు ప్రయత్నిస్తున్న మజ్లిస్ ఇండియా కూటమికి సిగ్నల్స్ బలంగా పంపుతుంది. మొన్నటి వరకు బీఆర్ఎస్తో స్నేహం చేసిన మజ్లిస్ నేటి పరిస్థితికి తగ్గట్లు హస్తం ఆసరా కోసం ప్రయత్నిస్తుంది. మేం రెడీగా ఉన్నాం, తెలుసుకోవాల్సింది వాళ్లే. మోదీని ఓడించేందుకు యూపీ, బీహార్లో దళిత పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం అని ఓవైసీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. టార్గెట్ బీజేపీ మిషన్లో భాగంగా ఓవైసీ తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రచారం చేశారు. కాంగ్రెస్ పేరును, ఆ పార్టీ అభ్యర్థుల పేర్లను నేరుగా చెప్పకుండా చేతి గుర్తుకే నొక్కాలని కోరారు. ముస్లింలు లావు మనిషికి ఓటేయాలని సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ను ఉద్దేశించి అన్నారు. నిజామాబాద్లో తెల్ల వెంట్రుకలున్న అభ్యర్థిని గెలిపించాలని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిని ప్రస్తావించారు. చేవెళ్లలో సన్నగా ఉండే అభ్యర్థికి ఓటేయాలని రంజిత్ రెడ్డి పేరును ప్రస్తావించకుండా కోరారు. ఓవైసీ కాంగ్రెస్కు ఓటేయమని అడగడం బీఆర్ఎస్కు జీర్ణం కావడం లేదు. కేసీఆర్కు అన్ని రకాలుగా మద్దతిచ్చి తనకు కావాల్సిన పనులు చేయించుకున్న ఓవైసీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా మారిపోయారని గులాబీ శ్రేణులు వాపోతున్నాయి. బీఆర్ఎస్ బలహీనపడ్డంతో ఇక ఆ పార్టీతో అవసరం లేదని ఓవైసీ కొత్త పొత్తు కోసం ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాత బస్తీకి మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రపోజ్ చేయడం, ఎంఐఎం అడ్డాలో బీజేపీ పుంజుకోవడం కూడా అలయన్స్ షిఫ్టింగ్కు కారణమని చర్చ జరుగుతుంది. ఉత్తరాదిలో ఎంఐఎం ఒంటరిగా పోటీ చేయడం వల్ల మైనారిటీల ఓట్లు చీలి బీజేపీకి లబ్ధి కలుగుతుందని మజ్లిస్ బీజేపీకి బీ టీం అనే విమర్శలున్నాయి. కాంగ్రెస్తో చేతులు కలిపితే ఈ విమర్శలకు చెక్ పెట్టొచ్చని ఓవైసీ భావిస్తున్నారు. కాంగ్రెస్ మతతత్వ రాజకీయాలకు పాల్పడుతుందంటూ 2012లో కాంగ్రెస్తో తెగతింపులు చేసుకున్న ఓవైసీ ఇప్పుడు అదే పార్టీతో స్నేహం కోసం ఆరులు చాస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఎప్పట్లాగే 7 సీట్లు గెలుచుకున్నా కొన్ని చోట్ల గట్టి పోటీ ఎదుర్కొంది. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారం దెబ్బకొట్టింది. ఎంపీ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి రాకూడదని ఓవైసీ కాంగ్రెస్ సాయం కోరారు. హైదరాబాద్ ఎంపీ ఎన్నికల్లో తనకు గట్టి పోటీ ఇస్తున్న బీజేపీ అభ్యర్థి మాధవీలతను ఓడించాలంటే ముస్లిం ఓట్లు చేయకూడదని భావించారు. కాంగ్రెస్ ఎప్పట్లాగే ఈసారి ముస్లిం అభ్యర్థిని నిలబెడితే తనకు మైనారిటీల ఓట్లు తగ్గుతాయని ఆందోళన పడ్డారు. కాంగ్రెస్ నాన్ ముస్లిం అభ్యర్థిని నిలబెట్టేలా చూడాలని షబ్బీర్ అలీ వంటి పెద్దలతో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికలపై కన్నేసిన రేవంత్ ఆ ప్రతిపాదనకు ఒప్పుకోకుండా హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు సమీర్ వలీవుల్లాకు టికెట్ ఇచ్చారు. ఇందులోనూ ఏదో గూడు పుటాని ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫిరోజ్ ఖాన్ వంటి బలమైన నేతలను కాదని వలీవుల్లాకు టికెట్ ఇవ్వటం కాంగ్రెస్ సహకార వ్యూహంలో భాగమని అంటున్నారు. ఎంఐఎం జాతీయ పార్టీగా సత్తా చాటేందుకు ఇతర రాష్ట్రాల్లో యాక్టివిటీస్ పెంచింది. గత ఎంపీ ఎన్నికల్లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో పోటీ చేసి గెలిచింది. మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్లోనూ పోటీ చేసి 4-5 అసెంబ్లీ సీట్లను, మున్సిపల్ వార్డులను గెలుచుకుంది. తాజా ఎన్నికల్లో దళిత్, మైనారిటీ భాయ్ భాయ్ నినాదంతో ఉత్తరాదిలో కేడర్ను బలోపేతం చేసుకుంటుంది. మోదీని మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి కాంగ్రెస్ గొడుగు కింద ఏర్పాటైన ఇండియా కూటమిలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. కూటమిలో చేరికపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని, కూటమి స్పందించడం లేదని ఓవైసీ చెబుతున్నారు. బీజేపీకి చెక్ పెట్టడం బీఆర్ఎస్, వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీలకు ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఓవైసీ ఈ వాస్తవాన్ని గుర్తించే కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.